తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనే భావనతో రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. అందువల్లనే రాష్ట్ర స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు టీడీపీలో చేరికలు భారీగా పెరిగాయన్నారు. జగన్ పాలనలో యువత కల్తీ మద్యం, గంజాయిలతో తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా భావిస్తున్నారని, అందువల్ల రాష్ట్ర స్థాయి నుంచి డివిజన్ స్థాయి నేతల వరకు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కృష్ణలంక 20వ డివిజన్ హైస్కూల్ ప్రాంతంలో స్థానిక యువకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపాకు చెందిన సుమారు 100 మంది యువకులు షేక్ బాబు నేతృత్వంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రామ్మోహన్, బొప్పన భావకుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, ఉపాధి లేకుండా వారిని శక్తిహీనులుగా మార్చడాన్ని సహించలేక వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువత నడుం బిగించారని చెప్పారు. జగన్ పాలనలో యువత కల్తీ మద్యం, గంజాయిలతో తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కేంద్రంలో భాజపా అండతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా 25 లక్షల ఉద్యోగాలు యువతకు అందించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. బొప్పన భావకుమార్ మాట్లాడుతూ, గద్దె గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారని తెలియజేశారు. ఒక యువతని ముందుకు తీసుకెళ్లే కాకుండా 25 లక్షల ఉద్యోగాలు కల్పనే ఏకైక ధ్యేయంగా రేపు ఆ ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతోంది. అందువలన ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు మాకు సపోర్ట్ చేస్తున్న తమ్ముడు షాబుద్దీన్, ఆయన మిత్ర బృందం సుమారు 100 మంది ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రానున్న కాలంలో వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క వ్యూహాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రేపు చంద్రబాబు గారు కల్పన చేసి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పన చేసే 25 లక్షల ఉద్యోగాలు యువతకి వాళ్ళు ప్రధాన పాత్రగా ముందుకు వెళ్ళి యువతని సమీకరిస్తారు, యువతని ప్రోత్సహిస్తారు. అందువలన యువశక్తే ఈ పార్టీకి బలమైన శక్తి. అలాంటి యువశక్తి మాలో చేరటం ఇది మాకు చాలా సంతోషదాయకం. మరొకసారి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాం. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేతగానితనాన్ని వాళ్ళే పాంప్లెట్లు వేసి పంచుకుంటున్నారు. మీరు అది గమనించాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక, పెన్షన్లు ఇవ్వలేక తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇవ్వలేదని చెబుతారండి. బ్యాంకులు వాళ్ళవి, కలెక్షన్ వాళ్ళది, డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఇవ్వలేకపోయిన డబ్బులు ఆఫీసర్లు వాళ్ళ కింద ఉంటారు. వాళ్ళు పెన్షన్లు టయానికి ఇవ్వలేక చంద్రబాబు గారు ఇవ్వద్దన్నారు, పెన్షన్లో ఇవ్వనివ్వట్లేదని ఒక అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్ వేసి పంచుతున్నారు. అది తిప్పికొట్టి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా అత్యంత మెజారిటీతో మన గద్దె రామ్మోహన్ గారిని ఈ డివిజన్లో 2000 పైన మెజారిటీ తెచ్చి మా షాబుద్దీన్ యూత్ను కూడా కలుపుకొని ముందుకు నడుస్తామని చెప్పి అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తూర్పు నియోజకవర్గపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 20వ డివిజన్ నుంచి స్థానికులు చాలామంది కుర్రాళ్ళు అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన గెలిపించి 3వ సారి హ్యాట్రిక్ చేయించి ఏపీ మినిస్టర్ని చేయించుకుందామని చెప్పేసి యువతంతా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక సామాన్లు సర్దుకోవడమే.